అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొబ్బరి చెట్లు ఎక్కేవారికి భీమా ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు. కొబ్బరి తాటి చెట్లు ఎక్కేవారికి భీమా సౌకర్యం ఉందని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు. ఈ భీమా సౌకర్యంలో కేంద్ర ప్రభుత్వం 75%, 25% రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించే విధంగా ఈ స్కీమ్ అమలు జరుగుతున్న విషయం వివరించారు. కోనసీమ కొబ్బరి ప్రధాన పంటగా ఉన్న నేపథ్యంలో కొబ్బరి కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాధవ్ నొక్కి వక్కాణించారు. మన ఊరు మన జెండా బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలు పార్టీని కోరుతున్నారు. ఎక్కడికి వెళ్లి నా బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా బీజేపీని బలోపేతం చేయాలన్నారు. మన ఊరు మన జెండా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం మాధవ్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుళ్లు బాధ్యతలు తీసుకుని ఈ కార్యక్రమం అమలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పదాధికారులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం కావాలని మాధవ్ కార్యకర్తల సమావేశంలో పిలుపు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన స్ఫూర్తి పేరుతో బహిరంగ సభ, ఈ నెల 30వ తేదీన డినోటిఫైడ్ ట్రైబ్తో విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ప్రకటించారు. సంచార జాతులు కాదు సదాచార్య వారసులు, వారి అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే కృషి చేశారు. సంచార జాతుల అభివృద్ధికి 3 సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. వీరికి ఆధార్ లేదు, కనీసం కుల ధృవీకరణ కూడా ఉండదు. ఈ జాతులు మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాటం చేసిన స్వాతంత్ర్య సమర యోధులు. అయితే ఏ పార్టీ కూడా వీరిని పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక వీరి సంక్షేమం కోసం ప్రయత్నం ప్రారంభం అయింది అన్నారు. మాధవ్ గారి యొక్క నైపుణ్యంతో, మాధవ్ గారి యొక్క ఆలోచన శక్తితో పార్టీని అన్ని విధాల విస్తృతపరచడానికి ఒక దాన్ని పాజిటివ్ అంటారు, ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు, అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు నిర్మాణం చేసేటువంటి కౌశల్యం, అవగాహన, అద్భుతమైనటువంటి అవకాశాలు. అలాగే ఫామ్కి సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ ఇచ్చారు. దాంట్లో అతి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క చెట్లు ఎక్కుతారో, తాటి చెట్లు ఎక్కుతారో వాళ్ళకి 100% ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇచ్చే విధంగా కేంద్రం 75% ఇస్తుంది. రాష్ట్రం ఆ 25% ప్రీమియం కట్టి
పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ యొక్క పామ్ ట్రీ క్లైంబర్స్, కోకోనట్ క్లైంబర్స్ ఉంటారో వాళ్ళకి రక్షణ ఇచ్చే విధంగా ఒక కొత్త ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ విధంగా మీకు తెలియజేయడానికి చాలా ఆనందపడుతున్నాను. ఈ విధంగా అనేక చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలు ఆలోచన చేసి వాటిని పూర్తి చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మనం తప్పనిసరిగా గర్వపడాలి. అటువంటి ఒక వ్యవస్థ నిర్మాణమైంది, దేశం ఆ విధంగా ముందుకెళ్తుంది. కనుక ఆ యొక్క పార్టీ ఆ విధంగా వెళ్తే మనం కూడా తప్పనిసరిగా కష్టపడాలి. మన పార్టీ యొక్క జెండా ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లే మనం పనిచేయాలి. ఇవాళ గతంలో ఇందాక సోమవీరాజు గారు చెప్పారు ఏ విధంగా మన పూర్వీకులు కష్టపడ్డారు. అనేక మంది ఈ ప్రాంతం మన ఎవరైతే మన వారణాసి సూర్యనారాయణమూర్తి గారు ఈ ప్రాంతానికి సంబంధించి మా నాన్నగారికి అత్యంత సన్నిహితులు. ఏ విధంగా ఒక ఆదర్శవంతమైన నాయకుడు తన కులం పేరు చెప్పకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి మనిషి, అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో తిరిగి అనేక చోట్ల అనేక కష్టాలు పడ్డాడు. ఇవాళ మన ప్రాంతంలో మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇవాళ మన సత్యనారాయణ గారి నేతృత్వంలో మన జిల్లాలో ప్రతి గ్రామంలో మన జెండా ఎగిరే విధంగా మనం వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. రాబో కాలంలో మనం పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం. మన జెండా మన ఊరు అనే కార్యక్రమంలో ప్రతి ఊర్లో మన జెండా దిమ్మ ఉంటుంది. ఆ జెండా ఏ విధంగా ఉండాలి? ఆ జెండా కేవలం అనాథ జెండాగా ఉండడానికి లేదు. ఆ జెండా సంబంధించిన ఒక పాలకుడు ఉండాలి. ప్రత్యేకంగా మన ఎన్ని గ్రామాల్లో మన జెండా ఉంది, దానికి సంబంధించి 2 పాలకులు ఉన్నారా? ఆ జెండా చిరిగిపోతే తిరిగి ఎగరేసే వ్యవస్థ ఉందా? వాళ్ళ పేరు కూడా ఆ జెండా దగ్గర రాసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. నేను జిల్లా అధ్యక్షులు కోరుతున్నాను. అందరూ మండల అధ్యక్షులు కలిసి 1 సంవత్సరంలో ప్రతి గ్రామంలో, కోనసీమ జిల్లాలో ప్రతి గ్రామంలో మనం జెండా ఎగిరే విధంగా మనం వ్యవస్థ నిర్మాణం చేద్దాం. ఆ విధంగా మన పార్టీ సర్వవ్యాప్తి చేసే విధంగా మనం ఒక ప్రయత్నం చేద్దాం. దాంతో హరిబాబు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, పురంధరేశ్వర్ గారు, సోము వీర్రాజు, నేను, తర్వాత 5 అధ్యక్షులు. ఈ 5గురికి అనేక రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అందులో మన పార్టీ విస్తృతి కోసం వారు పనిచేశారు వారున్న సమయాల్లో. కానీ ఈ సమయం అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ గారు ఉన్న సమయం చాలా ఉత్కృష్టమైనది. పార్టీ ఎదగడానికి